ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొననని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానం ఆనాడు ఇశ్రాయేలీలకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24లో యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు విషయమై చెప్పిన మాటలు ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ మాటలు ఈ విధంగా ఉన్నాయి. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి పాపాలను బట్టి దోషములను బట్టి వారు దేవుణ్ణి విసికించారు, ఆయాస పెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏమండి వారి పాపాలు దేవునికి ఎంతో భారంగా ఆయాసకరంగా ఉన్నాయి, మారాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయినా యెహోవా విసిగిపోలేదు, ఆయాస పడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక సత్యాన్ని ఏమండి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మనిషి చేసే పాపాలు ఏమండి అతనికి ఆనందాన్ని కలిగించవచ్చు. అంటే పాపాలు ఎవరు చేస్తారో వారికి ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ ఏమండి అవి దేవునికి మాత్రం బాధను దుఃఖాన్ని కలిగిస్తాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఏమండి ఆయన రక్షించుకున్న ప్రజలు, ఆయన్ని విశ్వసించిన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఏమండి మరి వారు ఒకవేళ ఏమండి పాపాలు వారు చేస్తున్నప్పుడు వారికి ఒకవేళ ఆనందం కలిగించవచ్చు, కానీ దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా బాధను దుఃఖాన్ని కలిగిస్తాయి అని దేవుని ప్రజలు కూడా తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాలు ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే వారి పాపాల మూలంగా ఏమండి వారు శాశ్వతంగా నాశనము కావడం దేవుని ఉద్దేశం కాదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అలా జరగనీయుడు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కావచ్చు, ఏమండి ఆయన ఏర్పరచుకోలేని ప్రజలు కూడా కావచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఏర్పరచుకున్న వారు ఏమండి ఒకవేళ వారు తప్పిపోతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి శాశ్వతంగా ఏమండి వారి పాపాలను బట్టి వారిని నాశనం చేసే ఆ ఒక ఏమండి ప్రయత్నాన్ని ఆయన చేయడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. లేక వారి పాపాలను బట్టి ఏమండి వారు నాశనము కావడం కూడా ఆయన ఉద్దేశము కాదు. అలా ఆయన జరగనీయకుండా ఆయన ఏమండి మరి ఆయన ఏర్పరచుకున్న ప్రజల విషయమై ఒకవేళ ఆయన రక్షణ ఎరుగులేని వారు ఏదో ఒక రోజు ఆయన్ని ఎరగాలి, ఆయన సత్యాన్ని ఎరగాలి, ఆయన రక్షణను వారు కూడా పొందుకోవాలి, ఆయన ఇచ్చు పాప క్షమాపణ వారు పొందుకోవాలి గనుక వారి ఎడల ఆయన దీర్ఘశాంతము ఏమండి కరుణ వాత్సల్యత కలిగి ఉన్నాడు గనుక వారి రక్షణ విషయమై వారిని కూడా వారి పాపాల విషయమై వారి నాశనము కాకుండా వారి ఎడల కూడా కృప చూపి అవకాశాలు ఇచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే వారి పాపాలు వారు తెలుసుకొని మరలా దేవుని యొద్దకు వచ్చి ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నట్లు. అయితే ఆయన ఏర్పరచుకున్న ప్రజల విషయమై ఆయన ఏ విధముగా మరి ఆయన స్పందిస్తూ వారిని మరలా ఆయన మార్గంలోనికి తెచ్చుకుంటారో ఈ విషయాలు ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తనలు 118వ కీర్తన 18లో యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ప్రియులారా, ఆయన ఏర్పరచుకున్న
ఏమండి ఆయన రక్షించుకున్న, లేక ఆయన విశ్వసించిన ప్రజల విషయమై ఏమండి ఒకవేళ వారు ఏమైనా ఏమండి పాపాలు, దోషాలు, అతిక్రమాలు చేస్తున్నప్పుడు ఏమండి కఠినముగా వారిని శిక్షిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరణానికి అప్పగించకుండా మరలా ఆయన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాన్ని చేసే దేవుడని ఇక్కడ మనం చూస్తున్నాం. విలాప వాక్యాలు 3:31-32లో ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇబ్రీయులకు రాసిన పత్రిక 12:10లో మనము తన పరిశుద్ధతలో ఏమండి పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి గనుకనే ఆయన అంటున్నాడు, మన అతిక్రమములను తుడిచివేదునని ఏమండి పాపాలు జ్ఞాపకము చేసుకొనని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఒకవేళ ఆయన మన అతిక్రమములు ఏమండి పాపాలు లేక మన దోషాలు ఆయన తుడిచివేయకపోతే లేక జ్ఞాపకమో ఏమండి చేసుకొనంతగా ఏమండి క్షమించకపోతే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనము మేలు ఆయన ద్వారా పొందలేం. ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకంటే ఇర్మీయా గ్రంథం ఏమండి 5:25లో మనం చూస్తుంటాం, మీకు మేలు కలుగుకున్నటకు మీ పాపములే కారణము అని మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 59:1-2 వచనాలు కూడా మీరు చదవండి. ఏమండి మీకు అర్థమవడానికి ఆ విషయాలు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఏమండి ఆయన చేత మనం రక్షించబడలేము. ఏమండి మన విన్నపాలు ఆయన వినడు, ఏమండి ఆలకింపడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి తుడిచివేదును జ్ఞాపకము చేసుకునని వాగ్దానము చేస్తున్నట్లు ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏటి ఆయన తుడిచివేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా మనం చదువుకున్నట్లు ఏమండి వాగ్దానములో ఏమండి మన అతిక్రమాలు ఆయన తుడిచివేయడమే కాకుండా మన పాపాలు ఆయన జ్ఞాపకము చేసుకొనక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మన ఎడల ఏమండి ఆయన ఏమండి మరి ఆ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవునిగా, గొప్ప హృదయం కలిగినటువంటి దేవునిగా ఏమండి ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని దూరం చేసుకునే దేవుడు కాదు, మరలా ఆయన ఏమండి తన దగ్గరగా తన బిడ్డలుగా ఏమండి మరలా మనల్ని నడిపించుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన వచనములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మన బలహీనతల ద్వారా, మన అతిక్రమాల ద్వారా, మన పాపపు క్రియల ద్వారా, దోషక్రియల ద్వారా ఆయన్ని బాధ పెట్టక ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు భారంగా మారక, విసిగించక, ఆయాస పెట్టక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధతకు మన జీవితంలో ఏమండి అతి ప్రాముఖ్యమైనటువంటి ఏమండి ఆ చోటిని మనం ఇస్తూ, అతి ప్రాముఖ్యతను మనం ఇస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఉండుట ద్వారా ఏమండి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఏమండి మరి ఆయన గొప్ప ఏమండి మరి మనం చూస్తున్నాం ఏమండి నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అనే ఒక గొప్ప ఏమండి ఆ క్షమాపణను మనం పొందగలం. అంతేకాకుండా నీ పాపాలు ఇక నేను జ్ఞాపకం చేసుకున్నాను. కానీ ఆయన ఏటి జ్ఞాపకం చేసుకుంటాడంటే ఇకపై ఏమండి ఎప్పుడైతే ఆయన మన అతిక్రమాలు తుడిచివేస్తాడో, మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడో, అప్పుడు ఆయన ఏటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంటే ఆయన పరిశుద్ధతను, నీతిని, ఆత్మీయతను, యథార్థతను ఏమండి ఆయన ఎడల ఏమండి ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతున్నప్పుడు ఏమైనా శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, కరువు వచ్చినా, కొరత వచ్చినా, లేమి కలిగిన ప్రియా దేవుని బిడ్డలారా వాటిని జ్ఞాపకం చేసుకొని మన పక్షముగా వాటిని ఆయన పరిష్కరించి మన పరిస్థితులు మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా, శాంతికరంగా, సమృద్ధికరంగా ఆయన మార్చి మహిమ పొందే గొప్ప దేవునిగా మన ఎడల ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. ఆయన కోరు ఆత్మీయత ద్వారా ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన మనం అనుభవిద్దాం. ప్రభు ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మన వినికిల్లో దీవించునుగాక. దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాగ్దాన ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ముగింపు ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను కోరుతున్నాను. రండి సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా ఇగ ప్రభా ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో, ఆయా పరిస్థితులు కలవరపరిచే దినాల్లో అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలను అయా బలపరచడానికి, అయా నిన్ను రహస్యముగా కూడా విశ్వసించిన వారిని అయా ఈ వాగ్దాన ఈ పరిచర్యల ద్వారా, ఈ వాక్కుల ద్వారా, నీ మాటల ద్వారా బలపరచడానికి, మానసిక ధైర్యాన్ని అయా వారికి కలుగు చేయడానికి ప్రభువా ఇగోనైనా ఈ పరిచర్య ద్వారా నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. దేవా ఈ మాటలు విని నీ బిడ్డలను దీవించండి. దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి ప్రభువా ఇగోనైనా నీవు కోరేటటువంటి ఆత్మీయతను వారు కలిగి
అయ్యా ఈ వాగ్దాన దీవెనలు వారు పొందుకున్నట్లు అటు ఆత్మీయతలోనికి వారిని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ నామాన్ని గణపరిచి నీ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.